कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 32వ శ్లోకం. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. పద విభజన. అధర్మం ధర్మం ఇది యా మన్యతే తమసా ఆవృతా సర్వార్థాన్ విపరీతాన్ చ బుద్ధిః సా పార్థ తామసీ. తాత్పర్యం: పార్థ, ఏ బుద్ధి అవివేకం చేత కప్పబడినదై అధర్మాన్ని ధర్మమని భావిస్తుందో, సమస్త పదార్థాలను విరుద్ధంగా తలుస్తుందో అటువంటి బుద్ధి తామస బుద్ధి. ఊహించలేనంత అనుచితంగానూ తర్కానికి అతి దూరంగానూ ప్రవర్తిస్తారు తామసికులు. వాళ్లకు తాడు కూడా పాములాగానే కనిపిస్తుంది. వాళ్ళ మాయామోహిత బుద్ధి వల్ల తమకే కాదు, తమ పక్కనున్న వాళ్లకు కూడా చాలా హానిని కలుగజేస్తారు. అజ్ఞానం వాళ్ళ బుద్ధిని ఎంతగా కమ్మిస్తుందంటే వాళ్లకు అధర్మంగా బతకడమే ధర్మబద్ధం అనిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తనలో వాళ్లకు ఏ దోషమో కనిపించదు, ఏ అధర్మమో అనిపించదు. అందుచేత వాళ్లకు బద్ధకము, దుష్ట పద్ధతి చాలా బాగున్నట్టుగా తోస్తాయి. అందుకని వాళ్ళు అన్ని రకాలైన హానికరమైన అలవాట్ల విషయంలోనూ అతిగానే ప్రవర్తిస్తూ ఉంటారు. తినడము, తాగడము, భోగాల్ని పొందడము, ఇతరులని హింసించడము అన్నీ అతిగానే చేస్తారు. వాళ్ళ బతుకే అతి అసహజంగా ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలు, బతికే పద్ధతులు అన్నీ వికటంగానూ వక్రంగానూ ఉంటాయి. వాళ్ళ వికటమైన తీరులే వాళ్ళ ఆలోచనలను, కోరికల్ని, ప్రవర్తనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ తామసికులకి అర్థవంతమైనవి అనర్థాలుగాను, అనర్థాలుగా ఉన్నవి అర్థవంతంగానూ కనిపిస్తాయి. శాస్త్రాల్లోనూ వేదాల్లోనూ యోగ్యమని చెప్పినవన్నీ వీళ్ళ బుద్ధికి చెయ్యరానివిగా అనిపిస్తాయి. వీరు శ్రమ పడకుండా సోమరిగా ఉంటూ శ్రమించే వాళ్ళని చూసి వీరికి సుఖపడ్డం తెలీదు అనుకుంటారు. భగవదారాధన, పారమార్థిక విషయాలు మొదలైన వాటిలో వారికి ద్వేషభావం ఏర్పడుతుంది. వేదాంత విచారం చేయడానికి ఇప్పుడు ఏమవసరం అనుకుంటారు. వృద్ధాప్యంలో దీని సంగతి చూసుకోవచ్చు అని తలుస్తారు. వీరికి శ్రమించి ఆడే ఆటలు ఇష్టం ఉండదు. జూదం లాంటి కూర్చుని ఆడే ఆటలు మాత్రం ఆడుకుంటూ ఉంటారు. అలాగే తామస బుద్ధి కలవాడికి అంతా తలకిందులుగానే ఉంటుంది. సర్వార్థాన్ అని చెప్పడం వల్ల ఒక విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ, నిత్య జీవితంలో ప్రతి విషయం కూడా విరుద్ధంగానే చూస్తాడు. దీనికి అంతటికి కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తమసహభృత అంటే బుద్ధి అవిద్య చేత, అజ్ఞానం చేత ఆవరించబడి ఉందన్నమాట. కళ్ళు తాగిన వాడికి లోకం తిరుగుతున్నట్లుగా ఎలా కనిపిస్తుందో అదేవిధంగా మాయామోహ మదిరాపానం చేత మత్తుడే ఉన్న అజ్ఞానికి ఈ జగత్తంతా అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. దానికి దృష్టాంతం ఏం చెప్తున్నాడంటే, లేని దేహము జగత్తు వారికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఇది శరీరం అనేది, జగత్తు అనేది శాశ్వతం కాదు, తాత్కాలికం, అది మారిపోతూ ఉంటుంది. కానీ ఉన్న ఆత్మ అంటే అది శాశ్వతం. ఆత్మ అనేది శాశ్వతం, దైవం అనేది శాశ్వతం. దాన్ని పట్టుకొని లేదనుకుంటాడనమాట. అలాగే దుఃఖభూయిష్టమైనటువంటి విషయ భోగాలు వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తాయి.
పరమానందదాయకమైనటువంటి ఆత్మ వాళ్ళకి రుచించదు. అలాగే రక్తమాంసమైనటువంటి క్షణిక దేహం వారు సౌందర్య బుద్ధి కలిగి ఉంటారనమాట. అంటే శరీరం అందంగా ఉంది, శరీరం మీదే వాళ్ళ దృష్టి అనమాట, అంతేగాని ఆత్మ మీద దృష్టి లేదు. సచ్చిదానంద ఘనమైనటువంటి శాశ్వత పరమాత్మ పట్ల వాళ్ళకి అసలు ఆ ధ్యాస లేదు, హేయ బుద్ధి చూపిస్తారు. ఇన్ని రకాలుగా ఎందుకు ధర్మాన్ని అధర్మంగా చూస్తారు. దీనికి మనకి దుర్యోధనుడే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్లుగా చూస్తారు. అవతల వాళ్ళు ఎవరన్నా చెప్తే దానికి వ్యతిరేకంగా వాదిస్తారు అన్నమాట. దీనికి అంతటికీ కారణము అవివేకమే అని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కనుక ఏ బుద్ధిలో అటువంటి విద్య తమస్సు కాపురం ఉంటాయో ఆ బుద్ధి మహా నికృష్టమైనది అన్నమాట. అతడు ఎంతటి భౌతిక బలయుతుడైనప్పటికీ కూడా, విజ్ఞాన సంపన్నుడైనా సరే, బుద్ధి అలా ఉంటే, తామసం ఆవరించి ఉంటే వ్యతిరేకంగానే భావిస్తాడు. వివేకం ఆశ్రయించి ప్రయత్నపూర్వకంగా అటువంటి తమస్సును బుద్ధి నుంచి పారద్రోలి సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను గ్రహించే శక్తిని సంపాదించి కృతార్థులం కావాలన్నమాట మనం. కృష్ణార్పణం. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. జై శ్రీకృష్ణ.